సో గైస్ ఈ బండి అమ్మేసినందుకు నాకు ఎంతో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Redana04. Play duck, duck, goose with my gun. When you see me, you better run. సో ఇలాంటి ఒక బ్యాడ్ రోజు వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఊహించలేదు గాయస్. ఎందుకు ఏమైందంటే నా బండి సేల్కి అయితే పెట్టేసిన గాయస్ OLXలో. నిన్న వెళ్ళేసి సేమ్ KTM RC 200 మనది ఉంది కదా, సేమ్ అలాంటి మోడలే 2016 BS3 మోడలే సేమ్ ఇలాంటి బైక్ ఒకటి చూసి వచ్చినాం. సైడ్కి డిస్ప్లేలా మీకు ఆ బైక్ సౌండ్ అనేది యాడ్ చేస్తారు చూడండి గాయస్ ఒకసారి. మన బైక్ సౌండ్ అలాగుంది, మళ్ళా నిన్న చూసి వచ్చిన బైక్ సౌండ్ అలాగుంది. BS3 మళ్ళీ రెండు సేమ్. నాకు ఎందుకో డిఫరెంట్ అనిపించింది. ఒకసారి ఈ సౌండ్ వినిపిస్తా, ప్లస్ మళ్ళీ డిస్ప్లేలో నిన్న చూసాను చెప్పలేదు OLXలో బైక్, ఆ సౌండ్ కూడా ప్లే చేస్తా. ఒకసారి చెక్ చేద్దాం, సౌండ్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. చూడండి గాయస్, మన బైక్లో హైడల్ సౌండ్ ఇట్లా ఉంది కదా. ఇంకొకటి KTM RC 200 OLXలో చూసి వచ్చినా అని చెప్పినా కదా, ఆ సౌండ్ ప్లే ఒకసారి చెక్ చేయండి. చూసిరా గాయస్ ఆ సౌండ్కి ఈ సౌండ్కి ఎంత డిఫరెంట్ ఉందో. మండి మంత్రం కొత్త ఉంది కానీ ఫుల్ నడిపిస్తుంటే జర లాగ్ అనిపిస్తుంది ఎక్కువ బండి. ఈ బండిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్తా చూడండి గాయస్. వీడియో స్టార్ట్ చేసే ముందు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా చూడండి గాయస్. తీసుకునేటప్పుడు మెయిన్గా మీరు ఓడోమీటర్ చెక్ చేసి తీసుకున్నానుకో ఇక మీరు పైసలు బొక్క చేసినట్టే గాయస్. ఇక చూడండి నా బైక్ ఎంత దిగిందంటే జూమ్ చేసి ఆగండి గాయస్. సెకండ్ ట్రిప్ ఇది ఇక 45,393 తిరిగింది కదా గాయస్. కరెక్ట్ ఇదే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి గాయస్, 1 2 3 4 5 6 ఒక 6 సెకండ్ పట్టుకున్నాం అనుకో వేరే ఓడు అనేది వస్తుంది గాయస్. చూడండి ఎంత 28,000 వచ్చింది చూసిరా గాయస్. ఇలాంటి ఫేక్ నాకు జరిగింది మొన్న OLXలో బండి తీసుకొని పోయినప్పుడు చూడడానికి పోయినప్పుడు ఇది ఓడు అనేది నాకు చూపెడుతుండు. అప్పుడు ఏమనుకోండు నాకు తెలియదేమనుకోండు, కానీ నాకు అర్థమైంది ఆ ఫేక్ ఏమో ప్రాబ్లం ఉన్నట్టు, ఇంజన్లో ప్రాబ్లం ఉన్నట్టు నాకు అర్థమైంది. సో నాకు ఏమొద్దు అని తర్వాత తీసుకుంటాను చేసిన. సో ఇప్పుడైతే ఈ మెయిన్ ఇది అబ్జర్వ్ చేయండి గాయస్. మళ్ళీ ఒకసారి చూపెడతా చూడండి ఎలా చేంజ్ అవుతుంది ట్రిప్ అనేది. ఓడో 6 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నామంటే ఓడో చేంజ్ అయిపోతుంది చూడండి ఆటోమేటిక్. ఇక మళ్ళీ 45,000కి వచ్చింది, మళ్ళీ 28,000కి పోతుంది చూడండి గాయస్. మీరు సెకండ్ హ్యాండ్లో బైక్ తీసుకునేటప్పుడు ఇలాంటి సేఫ్టీ కొన్ని పాటించి తీసుకోండి గాయస్, ఓకేనా. షాక్ ఏంది గాయస్, షాక్ ప్రాబ్లం ఒకటి మెయిన్. ఎన్నైతే అంటే ఒక 2,000 అవుతాయని చెప్పారు. షాక్ పోయింది, ఒక 2,000 అవుతాయని చెప్పారు. బయట అడుగుతాయి, పైసలు అడిగినప్పుడు చేయించుకుందామని అట్నే పెట్టిన. సో ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టేసినా కదా, మొత్తం నీట్గా ఉంది, కండిషన్ చెక్ చేసుకోండి. 2016 మోడల్ BS3 నీట్గా ఉంది. ఫస్ట్ వైట్ ట్రాప్ అనేది చేపించండి. వైట్ ట్రాప్ రిమూవ్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ చూడండి గాయస్ ఎంత అవసరం కొడుతుంది. ఈ బండి అమ్మకపోతే ఎత్తలేదు కానీ ఏం చేస్తాం, అట్లా అవుతుంది పరిస్థితి. అమ్మాయిలా ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం మొత్తం గ్రిప్ అనేది వేయింది. 20-30% ఉండొచ్చు, మొత్తం గ్రిప్ అనేది వేయింది గాయస్, చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ పోయి చూపిస్తా చూడండి మీకు ఒకసారి. బ్యాక్ టైర్ ఉంది ఇంకా 70% అట్లా ఉంటుంది గాయస్, చూసుకోవచ్చు. మన టైర్ బ్యాక్ టైర్ మంచిగా ఉంది కానీ ఫ్రంట్ టైర్ ఒకటే పోయింది. ఈ ఫ్రంట్ టైర్లో పోయి మస్తు మోసం జరిగింది గాయస్. ఒకసారి బ్యాక్ టైర్స్ అనేది తక్కువలో వస్తుందని చెప్పి తీసుకున్నా. 1 hour ఆటో ఏదో ఉంటుంది కదా ఎల్బీనగర్లో, అక్కడ తీసుకున్నా. అక్కడ తీసుకుంటే మస్తు మోసం జరిగింది. టైర్లు గట్రా చూసి తీసుకోవాలి, అలా ఒకసారి చూసుకుంటే ఓవరాల్గా లుక్ చూపెడతా చూడండి నాకు బైక్ అది మొత్తం. ఈ ఫ్రంట్ నుంచి గాయస్
బైక్ ఎవరికన్నా కావాలంటే కామెంట్ డౌన్ చేయండి గాయస్. నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ డౌన్ అన్నా చేయండి, యూట్యూబ్లో కామెంట్ డౌన్ చేయండి గాయస్. ప్రెడిటర్ రిప్లై ఇస్తా. ప్రైజ్ అయితే రివీల్ చేయదలుచుకోలేను గాయస్. మీకు మెసేజ్ చేయండి, ప్రైజ్ డీటెయిల్స్ నా నెంబర్ బి ఇస్తా, కాల్ చేసి మీకు ఏం డౌట్ ఉన్నాయో అన్నీ కనుక్కోండి గాయస్. ఇంకా నాకు ఏం చెప్పాలని అర్థమవుతలేదు. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు డిఎం చేయండి గాయస్. షాక్ అబ్జర్వర్లు అయితే ఫ్రంట్ అన్నీ ఓకే ఉన్నాయి గాయస్. ఇక చూసుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఫ్రంట్ బ్రేక్ కూడా మంచిగా పడుతుంది, ఎంకల్ బ్రేక్ కూడా మంచిగా పడుతుంది. ఇంకా బైక్ అనేది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకటి షాక్ అబ్జర్వర్, మెయిన్ షాక్ అబ్జర్వర్ ప్రాబ్లం ఒక్కటే ఉంది, ఇంకా మెయిన్ ఏ ప్రాబ్లం లేదు. ఇక మొన్ననే సర్వీసింగ్ కూడా అయ్యింది, 4000 అయినాయి సర్వీసింగ్కి. మొన్ననే ఒక 2 months అవుతుండొచ్చు, సర్వీసింగ్ కూడా కంప్లీట్ అయ్యింది కాచిగూడలో. ఆ రికార్డ్ బి ఉంది నా దగ్గర. ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు గాయస్. ఈ బైక్ అనేది మీ సొంతం అయిపోతుంది గాయస్. నాకు డిఎం చేయండి, మీకు కావాలనుకుంటే డిఎం చేయండి. ఇలాంటి టైంపాస్ మెసేజ్లు మాత్రం చేయకండి గాయస్ ప్లీజ్. నాకు డిఎం చేయండి, మీకు చెప్తా. సో గాయస్, ఈ బండి అమ్మేసినందుకు నాకు ఎంతో, ఈ బండితోనే యూట్యూబ్లో అనేది ఫేమ్ వచ్చింది గాయస్. 1K రీచ్ అనేది వచ్చింది. ఈ బైక్ అమ్ముతున్నందుకు నాకు మనసులో ఎట్లనో ఉంది గాయస్. మొత్తం ఏం చెప్పాలో ఏం అర్థమవుతలేదు, కానీ నాకు ఫుల్ మూడ్ ఆఫ్ అవుతుంది. ఎందుకో ఏమో, ఈ బండి అమ్మేసి మళ్ళీ ఇంకొక బైక్ తీసుకోవాలన్నా, కొత్త బైక్ తీసుకుంటే ఈఎంఐలు, ఫోన్ ఈఎంఐ వగేరా ఉన్నాయి. కానీ మాకు ఏం అర్థమవుతలేదు గాయస్. ఫుల్ టెన్షన్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇక మొత్తం బండి అమ్మేసి మళ్ళీ ఇదే ప్రైస్ పెట్టేసి కొంచెం ఎక్కువ అయిస్తాయి, కానీ కొంచెం ఈ బండి అచ్చిపట్టు వస్తలేదు అని చెప్పేసి వేరే బండి అనేది తీసుకుందాం అని చెప్పేసి సేల్కి పెట్టిన గాయస్. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ డౌన్ చేసి చూసుకోవచ్చు గాయస్. ట్రాలీ కూడా తీసుకోవచ్చు. నాకు కామెంట్ డౌన్ చేయండి, నా నెంబర్ ఇస్తా, నా లొకేషన్ డీటెయిల్ చెప్తా, మన డౌట్ ఉంటే చెప్తా గాయస్.